హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి మనం నిజామాబాద్ ఉన్నాము. సో వీకెండ్ కాకుండా మనం వీక్ మధ్యలో మనం వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. అది కూడా నిజామాబాద్ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో లెట్ వాచ్ ద వాటర్ ఫాల్. ముందు ఏముందో మనం వచ్చేసి మా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం మూవ్ వెళ్తున్నాం నిజామాబాద్. ప్రజెంట్ రైల్వే గేట్ పడింది కాబట్టి మనం ఇక్కడ నుంచి మూవ్ కావడం జరుగుతుంది. రైట్ బాయ్. సో ఇదైతే ఇవి ట్రాఫిక్ ఉంది. మీకు సైడ్ ఇంకా రైట్ కనబడుతుంది. మీకు రైల్వే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా నిజామాబాద్ది. సో ఆల్రెడీ ఒక 2.5 years నుంచి నడుస్తూనే ఉంది. సో కన్స్ట్రక్షన్ సో ఎప్పుడైతుందో మాకు ఎప్పుడు రిలీఫ్ అవుతుందో. సో ప్రజెంట్ అయితే మనకు వెదర్ మాత్రం హాట్గానే ఉంది. సో ఒక 2 days నుంచి హెవీగా రెయిన్ ఉండే. ప్రజెంట్ అయితే ఎండ అయితే బాగానే ఉంది. సో ప్రజెంట్ వచ్చేసి మా వాళ్ళు ఒక వింతైన దానికోసం ఆపారు. సో ఆ సస్పెన్స్ మనం ఏదన్నది అక్కడ చూద్దాము. బట్ ఇది మీకు డిస్ప్లేలో ఇక్కడ ఏందన్న లొకేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎక్కడ అయినా. ఫైనల్ గా డిస్ప్లే నుంచి హైవే ఎక్కడం జరుగుతుంది. ఇది వచ్చేసి NH 44. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకు ఒక 15 to 20 kilometers ఉండడం జరుగుతుంది. సో బాయ్ బాయ్. ఇది వచ్చేసి మా కారు. నాకు చేంజ్ టు డ్రైవింగ్ పోస్ట్. సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఫైనల్ గా యూ టర్న్ చిన్నపల్లిలో ఉండే వన్ ఆఫ్ ద టెంపుల్. మీరు మేబీ ఇటు వచ్చినప్పుడు కూడా ఇది దర్శనం చేసుకోగలరని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ప్రజెంట్ బస్ స్టాండ్, ఆటో స్టాండ్ ఉన్నట్టుంది. సో ఇది వచ్చేసి చిన్నపల్లి లోపలికి ఊరెళ్ళేది. సో మనం వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న వెహికల్ అలా వచ్చినాం మనము. సో మన కార్ అక్కడ వెహికల్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆ ఫ్రంట్ సెక్షన్లోకి వెళ్తే మనం వాటర్ ఫాల్ వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఏందన్నది మనం ముందు చూద్దాము. మనము గాంధీకి స్ట్రైట్ ఆపోజిట్లో మనం వాటర్ ఫాల్కి వెళ్ళడం జరుగుతుంది. సో మనకు ప్రజెంట్ వచ్చేసి ఇవే మనము అక్కడ ఆల్రెడీ టర్నింగ్ పాయింట్లో ఉన్నాం కదా చౌరస్తా. అక్కడ నుంచి ఇక్కడ వస్తే మనకు చిన్న హోటల్ ఉంది. సో వాటర్ ఫాల్కి వెళ్ళిన వాళ్ళు మీకు టెంపుల్ కూడా కనబడుతుంది ఇంట్లోకించి. ఇక్కడ చిన్న హోటల్ ఉంది. ఇక్కడ నుంచి మనము ఏమైనా పార్సల్ తీసుకుని వెళ్ళొచ్చు వాటర్ ఫాల్కి. సో ఇది వచ్చేసి మనకు మెనూ ఉంది. సంస్థాన్ బిర్యానీ పాయింట్ అని ఇవన్నీ అవైలబుల్ ఉంటాయంట ఇక్కడ. ఇక్కడ నుంచి పార్సల్ చేసి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రాసెస్ వచ్చేసి మన ముంగటనే ఇవ్వడం జరుగుతుంది. సో అన్న ఈ టైమింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకే అన్న? ఇప్పుడు ఒక 10 మందికి ఎట్ ఏ టైం చేయమంటే చేసేస్తారా అన్న? 10 మందికి రెడీ ఉంటుందంట అన్న. కాస్ట్ కూడా మనకు రీజనబుల్గానే ఉంటుంది మనకు వచ్చేసి. సో వీళ్ళు అవైలబుల్ అని ఉంటారు మనకు. మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా మనం నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ ముందు వచ్చినా అని నా ఫోన్ చేస్తే వీళ్ళు అరేంజ్ చేస్తారు. సో అది కూడా ముందు కూడా మీరు ఎంతో కొద్ది అమౌంట్ ఫార్వర్డ్ చేస్తే వీళ్ళు మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చేసి చిన్నపల్లి. మనకు వచ్చేసి ఫ్రెష్ అని ఉంటుంది. సో ఇక్కడ స్పెషల్ గ్రీన్ చికెన్ ఇక్కడ బాగుంటుందంట. సో ఇక్కడ వచ్చేసి కుకింగ్ స్టైల్ ఇక లోపల రూమ్ కూడా చాలా నీట్గానే ఉంది మనకు. సో ఏదైనా మీరు వచ్చి రీజనబుల్గా రేట్ మాట్లాడుకొని మనం డిసైడ్ చేసుకోవాలి.
చివరి పాయింట్కి చివరి ఘట్టానికి రావాల్సి వచ్చింది. సో ఇక్కడ వరకు వెహికల్ స్టాప్ అనుకుంటా. మేము ఇక్కడ స్టాప్ చేసి వెహికల్స్ బాగున్నాయి. సో ఆల్మోస్ట్ మరి జర్నీ స్టార్ట్ అయ్యి 10 o'clock స్టార్ట్ అయితే 3 o'clock రీచ్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ ఎవరు కూడా ఇంత టైం స్పెండ్ చేయరు ఇంత లాంగ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 25 kilometers హాఫ్ అన్ అవర్లో రావచ్చు. కానీ మనం కొద్దిగా డిఫరెంట్ కాబట్టి సో మినిమం ఇంత టైం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ 1 hour టైం పడవచ్చు. లెట్స్ గో టు స్టార్ట్. కారు వచ్చేసి మనము చిన్నపల్లికి అందివే రూట్లో వెళ్తున్నాము. సో ముందటైతే ఇలా ఉంది ప్రజెంట్ పరిస్థితి. సో మా ఇంకా ఇట్లా నడుస్తుంది మా ఫ్రెండ్స్. రైట్. సో డౌనర్ తిరుగుతున్నాం. గ్రీనరీ స్మాల్ ముందుకు నడుస్తారు. సో లెట్స్ గో టు వాచ్. సో గ్రీనరీ వాస్ వెరీ గుడ్. మజా ఉంది. ఎంజాయ్ అంటే ఎంజాయ్. సో వెయిట్ అండ్ సీ వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ ఫైనల్గా వాటర్ ఫాల్ ఇస్ క్లోజ్. ఫుల్ ఎంజాయ్. లెట్స్ గో టు బ్యాక్. మన కార్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మనం డిస్కస్ చేద్దాం. టోటల్గా టైం వచ్చేసి 2 hours స్పెండ్ చేసాం వాటర్ ఫాల్. టోటల్గా 2 hours వాటర్ ఫాల్ ఎంజాయ్ చేస్తాం. నిజామాబాద్లో ఉన్న వన్ ఆఫ్ వాటర్ ఫాల్. సో చిన్నపల్లి వాటర్ ఫాల్ ఎవరైనా రాస్తే దాదాపు 25 kilometers డిస్టెన్స్లో ఉంది. సో టోటల్ ఎంజాయ్. చూడండి వాటర్ ఫాల్ ఎలా ఉందో. సో ఆల్మోస్ట్ అందరూ ఎంజాయ్ చేసి మేము 5 members 6 members వస్తాం. సో ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర మనకు కూల్ అయిన తర్వాత సో మనం హాట్గా వేడిగా తినడానికి మిర్చీలు ఉన్నాయి. సో రైట్. ఆలు బజ్జీ, ఇక్కడ ఎగ్ బజ్జీ కూడా ఉంది. ఇక్కడ ఎక్కరాని రావచ్చు, దగ్గరనే మనకి.
start a business with zero investment? Instant cash withdrawal. Become a merchant today. Join as a credit card withdrawal agent.